ఫిబ్రవరి 2024 ధనుసు రాశి ఫలాలు. ఈ మాసంలో మీ పనిభారం పెరిగే అవకాశముంది. సహోద్యోగులతో కొంత వివాదం తలెత్తవచ్చు. అయితే మీ పరిస్థితిని నిర్వహించుకోగలుగుతారు. ప్రస్తుత ఉద్యోగాన్ని మార్చడానికి ఇది అనుకూలమైన సమయం. నెల ప్రారంభంలో ఆకస్మిక ఖర్చులను భరించాల్సి ఉంటుంది. కాబట్టి మీ ఆదాయం ఖర్చులు మధ్య సమతుల్యతను ఉంచండి. నూతన వాహనాలు కొనే సంకేతాలు ఉన్నాయి. ఇంటి లోపలి అలంకరణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. విద్యార్థులు చదువులో పరధ్యానం పొందవచ్చు. వివాహితలు తమ పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మీ వ్యాధి నిరోధక శక్తి బలహీనపడవచ్చు. అందువల్ల వైరల్ ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశముంది. ధనుసు రాశి మాస రాశి ఫలం 2024 ప్రకారం ధనుసు రాశి వారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ధైర్యం మరియు పరాక్రమం పెరుగుతుంది. కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూకు సంబంధించి ఈ నెల హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. ఉద్యోగంలో ఉన్న స్థానికులు నోడల్ ప్లానెట్ కేతువు ఉండటం వల్ల పని నుండి దృష్టి మరల్చవచ్చు. చాలాసార్లు మీరు భ్రమకు గురవుతారు. ఈ కారణంగా మీరు పనిపై దృష్టి పెట్టలేరు. విద్యార్థులకు నెల ప్రారంభం చాలా అనుకూలంగా ఉంటుంది. 5వ ఇంట్లో బృహస్పతి ఉనికిని కలిగి ఉండటం వల్ల మీరు మీ చదువులపై దృష్టి పెట్టగలుగుతారు. అలాగే పూర్తి దృష్టితో అధ్యయనం చేయగలుగుతారు. నెలవారీ రాశిఫలం 2024 ప్రకారం ఈ నెల కుటుంబానికి సంబంధించి హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. నెల ప్రారంభంలో సూర్యుడు మరియు బుధుడు 2వ ఇంట్లో ఉంటారు. ఇది కుటుంబంలో పరస్పర సామరస్య భావనను సృష్టిస్తుంది. మీరు ప్రేమ బంధంలో ఉన్నట్లయితే నెల ప్రారంభం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమను అంగీకరించడానికి, అర్థం చేసుకోవడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే ఒక నెలపాటు మీరు ప్రత్యేకంగా ప్రయోజనం పొందుతారు. మీ ఖర్చులు పూర్తిగా నియంత్రణలో ఉంటాయి. ఆర్థిక సవాళ్లను తొలగించడంలో శని మీకు సహాయం చేస్తాడు. కాని మీరు అవకాశాలను పొందవలసి ఉంటుంది. ధనుసు రాశివారి ఆరోగ్య దృక్కోణానికి సంబంధించి ఈ మాసం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మీ జన్మ చార్ట్ యొక్క 3వ ఇంట్లో కూర్చున్న శని మీకు సోమరితనాన్ని ఇస్తాడు. ఎందుకంటే మీరు సవాళ్లను ఎదుర్కోవాలా లేదా మీరు ఓటమిని అంగీకరించాలా అని పరీక్షిస్తాడు. ఈ పరిస్థితిపై విజయం సాధించి క్రియాశీలకంగా మారాలి. ఈ రాశివారికి ఈరోజు చాలా మంచి రోజు కానుంది. వ్యాపారస్తులు శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో పురోగతి సంకేతాలు ఉన్నాయి. మీరు మీ అత్తమామల వైపు నుంచి కూడా ద్రవ్య ప్రయోజనాలను పొందే అవకాశముంది. రేపు మీరు పిల్లల వైపు నుంచి కొన్ని శుభవార్తలు వినవచ్చు. ఆ కారణంగా మీరు గర్వపడతారు. రేపు మీరు మీ నాన్నగారి ఆశీర్వాదం తీసుకుని ఇంటి నుంచి వెళితే మీ పనులన్నీ పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యక్తిని కలవడం వలన మీ ఆగిపోయిన పని పూర్తవుతుంది. ప్రభుత్వ పథకాలు అందుతాయి. మీరు కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈరోజు మీ కోరికలు నెరవేరే అవకాశం కనిపిస్తోంది. ఫలితంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడుపుతారు. దీని కారణంగా మీ మనస్సు చాలా సంతోషంగా ఉంటుంది. తోబుట్టువుల ఉన్నత విద్య కోసం మీరు డబ్బును పెట్టుబడి పెడతారు. విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతారు. కాస్త శ్రమిస్తే మంచి ఫలితాలు చూస్తారు. ధనుసు రాశి వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. జన్మరాశియందు బుధుని సంచారం చేత వ్యాపారస్తులకు లాభాలు, ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు అనుకూలత కలుగుతాయి. ధనుసు రాశి వారికి
కుజ మరియు గురుగ్రహాల అనుకూల స్థితి వలన చేసే పనులయందు విజయాలు పొందుతారు. ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి నెల. వ్యాపారస్తులకు మధ్యస్థ సమయం. ధనురాశి వారికి ఈ నెల ధనలాభం, సౌఖ్యం కలిగే సూచన. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ధనుస్సు రాశివారు గురువారం నాడు దక్షిణామూర్తిని పూజించడం, శనివారం నాడు దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటివి పఠించాలి. శని, గురు, కుజ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడడంతో పాటు దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ఉద్యోగపరంగా బాగా కలిసి వస్తుంది. అధికార యోగానికి అవకాశముంది. అనుకోకుండా భారీ మొత్తంలో డబ్బు చేతికందుతుంది. మొండి బాకీలు వసూలయ్యే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కొత్త ఆదాయ మార్గాలు మీ దృష్టికి వస్తాయి. మనస్సులోని కోరికల్లో 1-2 కోరికలు నెరవేరుతాయి. మితిమీరిన ఔదార్యంతో ఒకరిద్దరు స్నేహితులకు ఆర్థిక సాయం చేస్తారు. తోబుట్టువులు నిందలు వేసే సూచనలు ఉన్నాయి. నరఘోష ఎక్కువగా ఉంటుంది. విదేశీయాన సూచనలు ఉన్నాయి. విహారయాత్రలకు కూడా వెళ్లే అవకాశం ఉంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. ఫిబ్రవరి నెల ధనుస్సు రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. మీ జీవితంలో ఓపిగ్గా ఉండటం వల్ల మీరు చాలా కాలంగా చెయ్యాలనుకున్న కార్యక్రమం నెరవేరుతుంది. ప్రభుత్వ అధికారుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఫిబ్రవరి నెలలో గ్రహాల ప్రభావంతో మీరు శక్తివంతులుగా మారతారు. అలాగే మీ నిర్ణయాత్మక నైపుణ్యాలతో పూర్తి ప్రయోజనాన్ని పొందుతారు. ఈ కాలంలో విదేశాల్లో వ్యాపారం చేసేవారికి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో మీ బంధం కూడా బావుంటుంది. ధనుస్సు రాశివారు మీ శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించాలి. శత్రువుల వల్ల రాజకీయ ఒత్తిడి, ఇబ్బందులు కలుగుతాయి. ధనురాశి ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా ప్రథమార్థం అనుకూలంగానూ, ద్వితీయార్థం కొంత ప్రతికూలంగానూ ఉన్నాయి. ద్వితీయార్థంలో ఉద్యోగస్తులకు రాజకీయపరమైన ఒత్తిళ్లు ఇబ్బంది కలిగించే సూచన. ధనుస్సు రాశి వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. వైవాహిక జీవితం ఆనందమయంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో ఆనందంగా, ఆహ్లాదంగా గడుపుతారు. విలాసవంతంగా జీవితాన్ని గడపాలనే మీ ఆలోచన సఫలీకృతమవుతుంది. ద్వితీయార్థంలో జీవిత భాగస్వామితో కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడినప్పటికీ మీరు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ధనుస్సు రాశి జాతకులకు జీవిత భాగస్వామితో కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలు అధికంగా కలిగే సూచనలు ఏర్పడబోతున్నాయి. ధనుస్సు రాశి వారికి ఆర్థిక పరంగా ఈ నెల అనుకూలిస్తుంది. ఈ రాశివారు గత కొంతకాలంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడ్డారో ఆ సమస్యల నుంచి ఈ నెలలో బయటపడటం కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అప్పులు, లోన్లు వంటివి ముగించాలి అనేటటువంటి మీ ప్రయత్నాలు ఈ నెలలో సత్ఫలితాలు ఇస్తాయి. ధనుస్సు రాశి వారికి నెలలో షేర్ల పరంగా, ఇన్వెస్ట్మెంట్ పరంగా చేసే పనులు సఫలమవుతాయి. నూతన గృహాలు, బంగారం వంటి వస్తువులు కొనేందుకు ఈ నెల కలిసి వచ్చేటటువంటి నెల. ధనుస్సు రాశి నిరుద్యోగులకు ఈ నెలలో ఉద్యోగ ప్రాప్తి ఉంది. ఇదే సమయంలో ఉద్యోగస్తులకు ఉద్యోగం నందు ప్రమోషన్లు, వేతనాల పెరుగుదల వంటివి చేకూరుతాయి. ఉద్యోగస్తులకు ఈ సమయంలో ఉద్యోగపరంగా రాజకీయ ఒత్తిళ్లు, పని ఒత్తిళ్లు ఇబ్బంది పెడతాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో శత్రు పీడన ఏర్పడుతుంది.
ధనుసు రాశి వారికి ఆరోగ్యపరంగా ఈ నెల కలిసి వస్తుంది. ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో ఈ నెల శుభ ఫలితాలు కలిగిస్తుంది. ప్రథమార్థం ధనుస్సు రాశి వారికి ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ద్వితీయార్థంలో మాత్రం చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఏర్పడే సూచనలు అధికంగా ఉన్నాయి. ద్వితీయార్థంలో ధనుస్సు రాశివారు ఆహార విషయాల్లో, ఆహారపు అలవాట్లలో, ఆహారపు నియమాలలో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక ఈ రాశివారి పరిహారం చూసినట్లయితే, మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే దత్తాత్రేయుని పూజించాలి. దత్తాత్రేయుని ఉపాసించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రతి గురువారం గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం మంచిది. ఇక ప్రతి గురువారం తప్పనిసరిగా ఉపవాసం పాటించాలి.